హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు మన ఈ వీడియోలో చేపల వల ఎలా వేయాలన్నది మనం చూద్దాం అనమాట. చేపలు పట్టడానికి. సో మనం ప్రజెంట్ ఉన్న లొకేషన్ వచ్చేసి సెకినెట్పల్లి అంబోతి గుడి దగ్గర ఉన్నామండి. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర అనమాట. ఇక్కడ ఆల్రెడీ ఫ్లడ్ వాటర్ అనేది వచ్చింది ఇంట్లో లోపలికి అలాగే బయటకు కూడా. సో ఆ కాంపౌండ్లో వల అనేది వేస్తున్నాం ఇప్పుడు. మా ఫ్రెండ్ వాళ్ళ తాతగారు వేస్తున్నారు అనమాట వల. సో ఒకసారి చూసేద్దాం. ఇలాగ ఒక్కోటి ఈ పొలం తీయండి. ఇలా ఆగండి, అలాగే అయ్యండి. అలా పడేది వచ్చా, అలా పడేసేస్తా వచ్చి పోయి ఇలాగ ఒక్కోటి ఈ పుల్ల తీయండి. ఆ పుల్ల అది ఉంటే వాళ్ళు ఎడతాం. బెజ్జంలోంచి అలా కిందకి లాగేయాలి, కిందకి లాగాల అలాగా. అది రైట్, అది ఇదిగో ఇలాగా ఒక్కోటి చేతిలో పెట్టుకోవాలండి అలాగా. అంతే. పుల్ల ఉందా? అది రైట్. వదిలిపెట్టేయండి. ఇలాగా ఇలా పట్టుకుని ఇదిగో ఇవేయాలి. ఎదరండి. ఈ బొట్టను వెళ్ళి ఇక్కడ నొక్కాలి. ఇలాగా ఈ బొట్టను వెళ్ళి ఇక్కడ నొక్కాలి. ఇలా పట్టుకుని ఇలా కాలు చాపి ఇలా ఆగండి, అలాగే. అదేదేవా ఇప్పుడు ఇక్కడ ఎక్కడన్నా రాడు కానీ ఏదైనా ఉంటే దాన్ని చూసి ఈతలుగా తప్పించుకోవాలి. అక్కడ ఊసలు ఉన్నాయి, ఊసలు. ఆ ఊసలు తప్పుకునేలాగా దీన్ని తప్పించుకుని అప్పుడు జాయిగా ఇలా దులిపితే ఉంటే కిందకి వెళ్తాయి. ఇలా ఆగాను, ఇలా లాగాల. అది రొయ్య, అయ్యండి. సుబ్బారాయుడు ఆ పెళ్ళి పెట్టేద్దాం బాబా. సంచాడు ఆశ్చర్యమే అద్భుతమే. మనం భలే పెద్దదరా. ఈ తాంబేలోడు వస్తాడు. ఆడి పెద్దదమ్మా, వదిలిపెట్టేపట్టావా? పెద్దది ఇది ఇలాగెళ్ళిపోతుందా? నేనే ఇంకమ్మా వదిలేయండి. బకెట్ రా. ఇది మొత్తం వల్ల అవుతాడు. అదే ఆశ్చర్యకరమైన అవి పడతా ఉంటా. అలా పట్టుకోండి వీరు. దీన్ని ఈ చెయ్యి అక్కడ ఉంచుకుని ఇది నచ్చుకోండి. ఇదిగో ఇది ఇలాగే ఉంచేసి ఈ చేతిది అంతా ఇలా ఉంచేసుకుని ఇలా లాగి ఇలాగా ఇది ఇలాగ అనుకుంటా ఇక్కడ కట్టుకుని దీన్ని అప్పుడు ఇది ఇలా దులపాల. అదేనండి. ఇలా దులిపితే అవన్నీ వచ్చేస్తాయి కిందకి. అయ్యో అలాగా ఇలా అది ఇలా దులపాల. ఇలా దులిపితే అందులో ఉన్నాయన్నీ వచ్చేస్తాయి. ఈ చెత్త అయితే ఇలా తీసేసుకోవాలి.
వచ్చేస్తా ఉండండి పెడతాను అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు మీరు ఇలా అనుకుంటే దీన్ని తీసేయాలి. చాలా ఉన్నాయండి. తీస్తాం, మిగిలి తీస్తాం, మీరే వేసుకోండి సంచులను. ఏమా ఇది ఎక్కడైనా బుడతగాడు ఉంటే మీకు వల్ల దాంట్లో వేసేస్తాడు, లేకపోతే మీరే తీసుకుని వేసుకోవాలి. ఈ వల్ల ఇటు నాకు రాదు. ఏమైందంటే అబుదాబీలో పని చేసినప్పుడు హోటల్లో కాలనీస్ పక్కన అన్నమాట. సరదాగా డ్యూటీ అయిపోయి కదా నడుచుకుంటూ వెళ్తాను. ఇప్పుడు తోరు ఉందా ఉందా కాదు, ఓ తోరు ఉంటే ఆ తోరు కాడ చేపలు లేవు లేవు లేవు. కట్టుబరులు గిట్టుబరులు అంత దూరం ఇంకా మటన్ అప్పటికప్పుడు వెళ్ళిపోయి వాళ్ళు కొనుక్కొచ్చేసి అలా పడేయటం వచ్చా, అలా పడేసేస్తా వచ్చి పోయి ఆ తర్వాత ఇంటికాడ మరకాడని ఆలోచించి అప్పుడు నేను తయారు చేసుకున్నాను అన్నమాట. వాళ్ళు తయారు చేసుకుని అప్పుడు వేస్తుంటే ఇలా గంపలు 10 మంది మా వాళ్ళు అక్కడ మా అన్నదో అమ్ములు కొడుకులు కోడళ్ళు వీళ్ళు 10 మంది ఉండేవారు. ఆయన శుక్రవారం వెళ్ళిపోవటం వాళ్ళ వేసుకొచ్చేయడం, అందరూ వండేసుకుని తినేయడం, అలా ఉండేది. 10 పైసలు నీ డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదు నీకు తెలివి ఉంటే. వాళ్ళు తయారు చేయడం మీకు వచ్చా? వాళ్ళు మీకు చేయడం వచ్చా? వాళ్ళ తయారు చేయడం వచ్చా? మీకు తయారు చేయడం కుట్టుకుంటాను ఎవడో మొన్న పల్లెడికి ఇస్తే 2,000 ఇమ్మన్నాడు. 2,000 ఇమ్మంటే నేనే అతుక్కుని నేనే తోళ్ళు కట్టుకున్నా వాళ్ళ. అలా ఉంటుంది అదనమాట. ఓకే, మళ్ళీ రేపు ఇక్కడ చేపలు పాడు నీళ్ళు తగ్గిపోతుంది. నాకు తెలియదు, ఆయన పట్టుకెళ్తారు మనమేంటి ఈటర్ అలాడు. రేపు రావు అబ్బాయి ఈ అలకాయి. ఓకే, అంటే ఎందువల్ల ఇన్ని వచ్చేస్తున్నాయి అంటారు? పెద్దగా ఉంది. ఆ మేత ఇదే బా అదే ఇక్కడ వాళ్ళ గడ్డంతా పిగండి రా. ఇప్పుడు నీళ్ళు తగ్గిపోతాయి రావు. ఇండియా బాయ్ చూస్తున్నావు కదా, ఇది ఇలా ఈ పొర ఓపెన్ చేయాలి. ఈ పొర ఓపెన్ చేసి అలా తీసుకురావాలి, అలా తీసుకురావాలి. నీకు గెట్టగలిగే శక్తి ఇది. అప్పుడు ఇది ఇలా తిరగేసుకుని ఈ బొట్టనేళ్ళు ఈ పూస మీద ఉంచుకోవాలి. ఇలాగ గెట్టరేసి అప్పుడు ఈ ఆకారం ఇది వదలాలి. ఇలా ఇప్పుడే మేత వేసాము, ఇప్పుడు ఏం పడవు. అయినా సరే నీ కోసం చూడటం కోసం వేస్తున్నావు. ఇది ఇలా ఈ బట్టన వెళ్ళి ఇక్కడ ఉండాలి. ఇలాగ ఊపు కలుపుకుని ఇలా అలాగే ఇప్పుడు సరిగ్గా వెళ్ళాయి, ముద్ద అయిపోయింది. మొత్తం పూర్తిగా వేయాలంటే ప్లేస్ ఓపెన్ ఉండాలి. కానీ భలేది తాంబేలు వచ్చింది మా అబ్బాయికి. ఇంకమ్మా ఇప్పట్లేవు, తక్కువ 2 ఉన్నాయి అన్నీ.
మంచి ఇలాగా అనుకోవాలి, ఇలా తీయాలి. అది నల్లరిది కనపడదు నాకు. అది టైగర్ రొయ్య ఏదో ఇలాగే చూపి. పెద్ద పెద్ద అవుతారు బాబు. ఓకే. ఈ బెజ్జాలు గిజ్జాలని కుట్టుకుని తెచ్చుకున్నాను, చిరిగిపోయింది ఇది. నిన్న అక్కడ ఎత్తే పట్టి ఒకటి పట్టేసింది, పట్టేస్తే అన్నీ కుట్టుకుని చుట్టుకున్నా. అటు సో అదండి ఈ వీడియో ఇంతే. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద ఫీడ్బ్యాక్ ఇవ్వటం మర్చిపోకండి. సో మళ్ళీ ఒక నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం.